హలో గైస్. సో ఈరోజు అయితే చికెన్ లెగ్ పీస్ చేస్తున్నాము. సో ఫస్ట్ అయితే నేను బాగా కడుక్కోవాలి, ఉప్పు వేసేసి మంచిగా కడిగేసుకున్నాను అనమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనము దీన్ని మిక్సీ కొట్టుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్టును, పుదీనా అండ్ ఆల్సో కొరియాండర్, ఉప్పు, కొంచెం కారం వేసుకొని మంచిగా మిక్సీ కొట్టేసుకోవాలి. మిక్సీ కొట్టే గ్యాప్లో మేము హోమ్ మేడ్ గరం మసాలా చేసామన్నమాట. అది చూపిస్తున్నాను. సో మిక్సీ కొట్టేసుకున్నాం మనం అయితే మంచిగా కొట్టేసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం హ్యాండ్స్లో మిక్స్ చేసుకోండి, స్పూన్ వద్దు, మంచిగా ఎక్కదు గరం మసాలా లోపలికి. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ చికెన్కి ఘాటు పెడుతున్నారు మా నాన్నమ్మ. మంచిగా అన్ని ప్లేసుల్లో ఘాటు పెట్టుకోవాలి. ఆల్రెడీ ఘాటు పెట్టారు వాళ్ళు, చికెన్ వాళ్ళు, బట్ మేము మళ్ళీ పెడుతున్నాము. సో మళ్ళీ ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం దానికి మంచిగా అప్లై చేయాలన్నమాట, బాడీలో వరకు వెళ్ళాలి. ఆ చిన్న చిన్న కట్స్ ఎక్కడైతే చేసుకున్నామో అక్కడ మంచిగా పూసుకోవడమే. సో 1 సెకండ్ అండి, మొత్తం అయిన తర్వాత ఎలా ఉంటుంది చూపిస్తున్నాను. సో ఇలా అయితే ఉంటుంది. మొత్తం పూసిన తర్వాత గ్యాప్స్లో మొత్తం ఫిల్ చేసుకోవాలి. సో మనకి 2 రెడీ అయిపోయాయి. సో మనకి నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ బాగా పడితేనే బాగుంటుంది. సో దీని పక్కన 2 నిమిషాలు పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను మంచిగా ఒక ప్లేట్ గ్లాస్ ప్లేట్లో పెట్టుకున్నాను. ఎందుకంటే గ్లాస్లో పెడితే ఏమో కొంచెం కనపడుతుంది కదా ఏమవుతుందో అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో అయితే పెట్టుకోవాలి. ప్యాన్ కాదు బట్ బాండీలో, నాన్ స్టిక్ బాండీలో పెట్టుకొని స్టవ్ వెలిగించేసుకున్నాను. సో ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను, నాకు పెద్దదే కాబట్టి. సో వేసుకొని తర్వాత 2nd టేబుల్ స్పూన్ వేసుకోవాలి. సో మాది గరిట పెద్దది కాబట్టి 2 టేబుల్ స్పూన్కే కొంచెం ఎక్కువ ఉంది, మామూలుగా అయితే 4 టేబుల్ స్పూను. నెక్స్ట్ వచ్చేసి మంచిగా ఒక గరిటెతో తిప్పుకోవాలి. ఈ మంచి చికెన్ని దానిలో వేసేసేద్దాము. రెండింటిని వేయాలి. సో రెండింటిని వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవడమే, అంటే బాగా కలపాలి. సో మంచిగా కలుపుకోవాలి. బట్ మేము ఇంకా అప్పుడే పెట్టలేదు, 2 పెట్టిన మంచి తర్వాత కలుపుదామని చెప్పేసి 2 లెగ్ పీసెస్ అయితే పెట్టించేసాను. పెట్టిన తర్వాత ఒక 5 to 10 minutes వరకు మూత పెట్టడమే. మళ్ళీ కదపడానికి తీసాము. ఆవిరి వాళ్ళు కొంచెం కలపలేదు అనుకోండి, బట్ మంచిగా వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ రోల్ చేస్తుంది మా నాన్నమ్మ, అంటే సైడ్ టు సైడ్ చేస్తేనే కదా మనకి ఎక్కడ ఏమేమైందో అనేది. నెక్స్ట్ టైం మింట్ చట్నీ చేస్తున్నాను. ఇక్కడ మింటును, కొంచెం కొరియాండర్, ఉప్పు, షుగర్ వేసేసి మంచిగా మిక్సీ కొట్టడమే. 2 ఇవి కూడా వేసాను, పచ్చిమిర్చిలు. ఆ లోపల ఇవి బాగా వేగాయి అనమాట. చూడండి ఎంత బాగా వచ్చినాయో. దీన్ని ముంచుకొని తింటుంటే అబ్బా సూపర్. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. మీరు సింపుల్ రెసిపీ అనమాట ఇది.